హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ భారతీయన్ బ్లాగ్ 689. మీరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి సేమియా ఉప్మా చేద్దాం ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళిపోదామా? కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పల్లీలు, శనగపప్పు, పోపులు, ఇంకా అన్ని పోపులు ఫ్రెండ్స్, జీలకర్ర, అల్లం ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, టేస్ట్ బాగుంటుంది ఇందులో, అదే హైలైట్. కొత్తిమీర, సేమియా పుల్లలు, వాటరు. సేమ్ ఈక్వల్ క్వాలిటీ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఒక గ్లాస్తో తీసుకుంటే ఒక గ్లాస్ సేమియా పుల్లలు, ఒక గ్లాస్ వాటర్. స్టవ్ ముట్టించుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఫస్ట్ పోపులన్నీ వేసేయాలి ఫ్రెండ్స్. పోపులన్నీ వేగిపోయిన తర్వాత ఆనియన్స్ వేయకూడదు ఫ్రెండ్స్ అప్పుడే, ఫస్ట్ పోపులు బాగా వేగాలి. ఇంకా కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, అది ఆప్షనల్. ఈరోజు ఇంకేంటి ఫ్రెండ్స్, ఈరోజు సముద్ర స్నానాలకు వెళ్ళారా? నేను వెళ్ళాను ఫ్రెండ్స్, మీరు కూడా వెళ్ళుంటే కామెంట్ చేయండి. ఇంకా ఆనియన్స్ కూడా కొంచెం బాగా, ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపించి చూడండి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం గ్లాస్ ఆఫ్ సేమియా పుల్లలు తీసుకుంటే గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అది కొంచెం బాగా మరిగిన తర్వాత సేమియా పోసేసేయాలి ఫ్రెండ్స్. వేసేసి దాన్ని బాగా కలిపి 5 minutes సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకున్న తర్వాత అయిపోద్ది ఫ్రెండ్స్, సేమియా ఉప్మా రెడీ. ఎమ్మి సేమియా ఉప్మా రెడీ ఫ్రెండ్స్. మీ పిల్లల లంచ్ బాక్స్లో కానీ టిఫిన్లో కానీ